తెలంగాణ డ్రైవర్స్ అసోసియేషన్ ఇచ్చిన సమ్మెకు పూర్తిగా ఇటు సమ్మె నోటీస్కు ఇటు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పూర్తిగా బంకులకు సంబంధించిన విషయాన్ని కనుక చూసినట్టు కనుక అయితే పెట్రోలియం శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో డ్రైవర్ల సమ్మె నిన్న జిల్లా కలెక్టర్లకు మెమోండం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర రవాణా శాఖ కమిషనర్ వెంటనే స్పందించారు. మీకు సంబంధించిన 106 క్లాస్ 2 ప్రకారం మీకు ఏదైతే తీసుకొచ్చిన చట్టం ఉందో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల గురించి అమలు చేయాలా లేదా ఎప్పటి నుంచి అమలు చేయాలనేది ఆలోచిస్తున్నామని, దానికి సంబంధించి మీ అందరితో చర్చ అనంతరమే చేస్తామని, ఎవరు కూడా సమ్మె చేయవద్దని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనం ప్రస్తుతానికి మంచిర్యాల పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా డ్రైవర్లు కానీ అదేవిధంగా పూర్తిగా సమ్మెలో పాల్గొనలేదు. సమ్మె లేకుండానే పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లేఖ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం లేఖ విడుదలకు అందరు స్పందించారు. పూర్తి స్థాయిలో యథావిధిగా బంకులు పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నూరు కావచ్చు, మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, కాగజ్నగర్ కావచ్చు, ఇట్లా పలు పట్టణాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా యథావిధిగా పూర్తిగా బంకులు నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముందుగా హెచ్పికి సంబంధించిన హెచ్పి పెట్రోలియంకి సంబంధించిన డ్రైవర్లు సమ్మెకు పూర్తిగా మెమోరండం ఇచ్చిన పరిస్థితి, జిల్లా కలెక్టర్ని కలిసిన పరిస్థితి. రేపటి నుంచి స్ట్రైక్ చేస్తున్నామని చెప్పగానే కేంద్ర రవాణా శాఖకు సంబంధించిన కమిషనర్ నేరుగా స్పందించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.